నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సర్దన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు 68 సెంటర్లలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారని, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 17 సిట్టింగ్ స్క్వాడ్లు, 68 చీఫ్ సూపరింటెండెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్స్ నియమించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా ఉంటారని, ఫ్లయింగ్ స్క్వాడ్లు 2 బృందాలుగా, ఒక్కో బృందంలో 3 చొప్పున, ఆ 6గురిలో 2 రెవెన్యూ నుంచి, 2 విద్యాశాఖ నుంచి, 2 పోలీసులు ఉంటారన్నారు. 3 రూట్లలో 3 రూట్ అధికారులను కేటాయించామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, బెంచీలు, బల్లలు, కుర్చీలు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో నిర్దేశించిన ఆయా రూట్లలో మాత్రమే పరీక్ష పేపర్లను పరీక్ష కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.